మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మహబూబాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ నేతలు అనంతరం కేక్ కట్ చేసి మొక్కలు నాటి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలను జరిపించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ గ్రీవెన్స్లో ప్రజల నుండి మొత్తం 360 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడడంతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారని తెలియజేశారు. అందులో భాగంగా స్థానిక భాష్యం స్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రచారం నిర్వహించి ఉపాధ్యాయులకు కరపత్రాలను అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదని, గడిచిన 6 నెలల కాలంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ కోరారు. నల్గొండ జిల్లా కచలాపురం గ్రామంలో మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి రుణాలు మంజూరు చేసినట్లు మహిళా సంఘాల వారు తెలిపారు. ఈ నేపథ్యంలో 11 లక్షల రూపాయల శ్రీనిధి డబ్బులను మహిళా సంఘం ఏజెంట్ పెద్దమామిడి సుఖేందర్ తన సొంత లాభం కోసం ఆ డబ్బును వాడుకున్నాడని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పడంతో వారు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా కశింపేటలోని పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆకస్మిక తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించి వాటి పురోగతిపై అధికారులకు సూచనలు ఇచ్చారు. గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ప్రజల సహకారంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి వారికి కఠినమైన చర్యలు విధించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కమిషనర్ ఓబులేసు నందన్ మున్సిపల్ హాజరై అర్జీదారులను స్వీకరించారు. నిర్దిష్ట గడువులోపు పరిష్కారాలను అందించాలని అదనపు కమిషనర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. టిట్కో గృహాలు క్యాన్సిల్ అయిన వారికి వారు చెల్లించిన మొత్తాలను తిరిగి చెల్లిస్తామన్నారు. అలాగే ఆయా గృహాలను నూతన లబ్ధిదారులకు కేటాయించనున్నామని తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ జి రాజకుమారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం అమలుపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి పారిశుద్ధ్యం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపైనే చెత్త వేయకుండా అన్ని దుకాణాల వద్ద తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేసేలా డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం భద్రాచలం రోడ్డులో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్యాస్ పైప్లైన్ లీకేజీ ఏర్పడినప్పుడు ప్రమాద తీవ్రతను ఎలా అరికట్టాలి, ప్రాణ నష్టం జరగకుండా ఎలా కాపాడుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. నెల్లూరు జిల్లా సంగం చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించి లైసెన్స్, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించారు. లైసెన్స్ లేని పలు ద్విచక్ర వాహనాలను జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనాలు కలిగిన ప్రతి వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలని సీఐ వేమారెడ్డి సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ పోలీసు సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేను సైబర్ స్మార్ట్ అనే అవగాహన కార్యక్రమంతో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ చేయాలని ఎస్పీ తెలిపారు. కర్నూలు జిల్లా పెదపాడులోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ దామోదరం సంజీవయ్య బాల సదన్ హాస్టల్స్ను జడ్జి జి కబర్ది తనిఖీ చేశారు. హాస్టల్స్లోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని గణపురం గ్రామంలో శివాలయ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గీతా జయసూర్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లను పురస్కరించుకొని రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, ఎంపీ నాగరాజు, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రైతులకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ తెలిపారు. రైతులందరూ తమ పరిధిలోని ఆర్ఎస్కే కేంద్రాలలో ఆధార్ కార్డు, భూమి వివరాలు, మొబైల్ నెంబర్తో అనుసంధానం చేసుకుని ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందాలని కోరారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజేష్ తెలిపారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని పాత పనుమలపాడు గ్రామం శ్రీశైలం మిగులు జలాల్లో గుర్తు తెలియని శవం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సీఐ సుబ్రహ్మణ్యం, మచ్చుమరి ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని కాజీపురం సమీపంలో జరుగుతున్న నాగపూర్ అమరావతి హైవే పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. మాటూరు రెవెన్యూ పరిధిలోని సుమారుగా 70 మంది రైతులకు చెందిన పొలం నేషనల్ హైవే నిర్మాణంలో పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారాన్ని చెల్లించిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని వాపోయారు. వెంటనే స్పందించి తమకు తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని సంబంధిత అధికారులను కోరారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలంలోని నెమలిమిట్ట అగ్రహారంలో ఇంటి స్థలాలకు రక్షణ కల్పించాలంటూ శ్రీహరికోట కాలనీ వాసులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షురాలు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీహరికోటలో నివాసం ఉంటున్న సుమారు 16 కాలనీలను ఖాళీ చేయించి ఒక్కొక్కరికి 10 సెంట్ల నివాస స్థలము, 3 ఎకరాల సాగు భూమి ఇచ్చారని కాలనీ వాసులు తెలిపారు. ఇచ్చిన ఫ్లాట్లలో గృహములు నిర్మించుకునేందుకు వచ్చిన కాలనీ వాసులపై అక్కరపాక గ్రామస్తులు అడ్డుకొని నాటిన రాళ్లను తొలగించి వచ్చిన వాళ్లపై దుర్భాషలాడి గొడవలకు దిగుతున్నారని జిల్లా అధ్యక్షురాలు లక్ష్మమ్మ తెలియజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. 8 నెలల్లోనే 191 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మార్చి 9న దేశంలో ఎక్కడా లేని విధంగా 105 శంకుస్థాపనలు జరుగుతాయని, ప్రజలే శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. త్వరలో 1000 కోట్లతో మరో 200 చోట్ల శంకుస్థాపనలు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. బాపట్ల జిల్లా సత్తెనపల్లిలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ఆర్బీ డ్రాగన్స్ ఆర్గనైజర్ పి రాంబాబు, సీనియర్ కరాటే మాస్టర్ జి సాయిరాం, బ్లాక్ బెల్ట్ 5th డాన్ డెఫెరే వ్యవహరించారు. పోటీలలో కోచ్ రవి శిక్షణలో ట్రైనింగ్ పొందుతున్న విద్యార్థులు వివిధ రంగాల్లో పాల్గొని విజయం సాధించారు. విద్యార్థులు ఆటలతో పాటు చదువు కూడా ముఖ్యమని సీఐ తెలిపారు. చదువును, ఆటలను 2 కళ్ళులాగా చూడాలని కోరారు. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ భయన్న, ఎస్కే రియాజ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూడాలని వైద్యులకు సూచించారు. రోగులతో మాట్లాడి వారికి తగు సూచనలను, సలహాలను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోగులకు అన్నదాన కార్యక్రమం, పండ్లు పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మాణిక్యం ఫౌండేషన్ యువసేన నాయకుడు పట్నం రవితేజ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి పట్టణంలోని రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేయించాలని అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు, ప్రముఖులు, జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చిన్న గ్రామాల్లో సైతం రోడ్లు వెడల్పుగా ఉన్నాయని, కొండపల్లి పట్టణంలో మాత్రం ఇరుకు రోడ్లతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయాలని బొర్రా కిరణ్ తెలియజేశారు.